పంచాయతీ ఎన్నికల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో అభివృద్ధి జరగాలంటే ఎన్నికలు బహిష్కరించడం సరికాదు అన్నారు. ఓటు హక్కు కలిగిన వారందరూ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. వేలంపాట ద్వారా సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగింది అంటున్న కలెక్టర్ కుమార్ దీపక్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. స్థానిక ఎన్నికలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత నామినేషన్ల పరంపర అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా గ్రామ సర్పంచ్ అదేవిధంగా వార్డు మెంబర్లకు సంబంధించి రెండో విడత సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ఈసీ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్నటువంటి కలెక్టర్లు ఎప్పటికప్పటికి సమీక్షలు చేస్తూ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకైతే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటుగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారు ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి శాంతియుతంగా ఎన్నికలు జరగడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి శాంతియుతంగా నిర్వహించేందుకు ఎలాంటి ప్రక్రియ? సో మన జిల్లాలో ఫస్ట్ ఫేజ్కి నామినేషన్ ఆల్రెడీ అయిపోయింది. సెకండ్ ఫేజ్కి నామినేషన్ కూడా జరుగుతుంది. ఈ సెకండ్ డే ఉంది. నిన్న సెకండ్ ఫేజ్ సంబంధించిన కూడా కొన్ని నామినేషన్స్ వచ్చినాయి. అంటే ఫస్ట్ ఫేజ్లో మనకి 90 జీపీకి 518 నామినేషన్స్ వచ్చినాయి. సేమ్గా 1700 పైన 1752 వార్డ్ మెంబర్ సంబంధించిన నామినేషన్స్ కూడా వచ్చినాయి. నిన్న ఒకటే రోజులో మా జిల్లాలో అది 114 గ్రామ పంచాయతీలో 45 నామినేషన్ వచ్చింది. 996 వార్డ్స్ సంబంధించిన 30 నామినేషన్స్ నిన్న వచ్చింది బెల్లంపల్లి కాన్స్టిట్యుయెన్సీలో. ఈ రోజుకి నామినేషన్కి ఇప్పుడు డేటా తీసుకుంటున్నాము. దాంతోపాటు అన్ని ప్లేస్లో సఫిషియెంట్గా పోలీసు బందోబస్తు చేయడం జరిగింది. సో దట్ ప్రశాంతిగా అన్నీ నడిపించాలి. అండ్ స్క్రూట్నీ కూడా ఫస్ట్ ఫేజ్కి అయిపోయింది. ఆర్డీఓ దగ్గర ఈరోజు కొన్ని అపీల్స్ వచ్చినాయి, దానికి కూడా డిస్పోజ్ అవుతుంది. సేమ్గా ఎలక్షన్ సిబ్బంది సంబంధించిన కూడా అందరికీ టీమ్ ఫామ్ చేయడం జరిగింది, ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు స్టేజ్ 2కి ఫేజ్ 1 అండ్ ఫేజ్ 3 వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని రకాల ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, పోలీస్ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది, సఫిషియెంట్గా పోలీస్ ఫోర్స్ ఉన్నారు. సో మన జిల్లాలో ఎఫ్ఎస్టీస్ ఉన్నాయి. అన్ని మండలాల్లో ఒక్కొక్క ఎఫ్ఎస్టీ, 5 ఎస్ఎస్టీ ఉన్నాయి. కొన్ని ప్లేస్లో మీ అందరూ కూడా చూస్తుంటున్నారు అది వెహికల్ చెకింగ్స్ అన్నీ జరుగుతున్నాయి. సో దట్ ఫ్రీ ఫేర్ ఎలక్షన్ మనం ఖచ్చితంగా నిర్వహించాలి. దానికోసం అన్ని రకాల ఏర్పాటు అవుతుంది. అండ్ మనం ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ మంచిర్యాల జిల్లాలో కండక్ట్ చేస్తాం. ముఖ్యంగా సార్ కొన్ని ఇప్పుడు జిల్లాలో ఏమైనా సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఏమైనా గుర్తించడం జరిగింది, అక్కడ ఏమైనా ప్రత్యేకమైన దృష్టి ఏమైనా పెట్టడం జరిగింది? సో మన దగ్గర కన్సర్న్ ఎస్హెచ్ఓ అండ్ ఎంపీడీఓ తహసీల్దార్ అందరూ కలిసి సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ అట్లా పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫై చేశారు. దానిలో 49 పోలింగ్ స్టేషన్ సంబంధించిన మనం 49 మైక్రో అబ్జర్వర్ పెడతాను. మీ అందరికీ తెలుసు మైక్రో అబ్జర్వర్ ఒక ఫుల్ పోలింగ్ లొకేషన్కి. సో ఒక్కొక్క పోలింగ్ లొకేషన్లో సుమారుగా 8 to 10 పోలింగ్ స్టేషన్ కూడా ఉండవచ్చు. సో అట్లా 49 మైక్రో అబ్జర్వర్ పెడుతున్నాం. దాంతోపాటు ఈ క్రిటికల్, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ అన్నప్పుడు లైవ్ వేవ్ కాస్టింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. సో దట్ ఏమైనా ప్రాబ్లం రాకుండా పీస్ఫుల్గా ఎలక్షన్ జరుగుతుంది. సార్ కొన్ని ఏరియాలో సర్పంచ్ ఏకగ్రీవం కావడానికి కూడా కొంచెం ఒత్తిడి తీసుకొస్తున్నారు, వేలంపాటలు జరుగుతున్నటువంటి వార్తలు వస్తున్నాయి. అలాంటివి వాటిపైన ప్రత్యేకమైన దృష్టి అని పెట్టారు. సో అట్లా ఉన్న ఇట్స్ రాంగ్. అట్లా సర్పంచ్ పోస్ట్కి వేలం చేయడానికి లేవు. యూనానిమస్గా సర్పంచ్ ఎలక్షన్ చేస్తే అండ్ పబ్లిక్ ముందుకు వస్తే మనం యూనానిమస్గా చేస్తే దానిలో ఎలాంటి ప్రాబ్లం లేవు. సో రాష్ట్ర ఎలక్షన్ సంఘాలు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా ఎక్కడైనా ఒకటి నామినేషన్ కూడా రాలేదు, ఒకటే నామినేషన్ మాత్రం వచ్చింది. దానికి స్పెషల్గా ఎంక్వైరీ చేసేసి ఏమైనా ప్రలోభం ఇచ్చేసి ఎట్లా జరిగింది, ఏమైనా భయపెట్టేసి ఎట్లా జరిగింది అది చెక్ చేసేసి తర్వాతే రిజల్ట్ డిక్లరేషన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కలెక్టర్ గారు చెప్తున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఈసీ ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మేరకే రిజర్వేషన్ ప్రక్రియ ఉంటుంది, దానికి అనుగుణంగానే రిజర్వేషన్ కొనసాగడం జరుగుతుంది. ముఖ్యంగా శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాటు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా జిల్లాలో సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి దానికి సంబంధించినటువంటి పోలీసులు అక్కడ డిప్లాయ్ చేయడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏవైనా ప్రజల దృష్టికి అయినా సమస్యలు వస్తే జిల్లా కలెక్టరేట్లో ఏర్పరిచినటువంటి కంట్రోల్ రూమ్లో సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం శాంతియుతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్నటువంటి ఎన్నికల అధికారులు అయితే నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కలిసి శ్రీనివాస్, హైదరాబాద్.